చిన్న జ్వరం వచ్చిందంటే చాలు హాస్పిటల్, మెడిసిన్స్ ఇలా చాలా ఖర్చు అవుతుంది. కానీ జెనరిక్ మందులు మాత్రం చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. మరి అవి ఒరిజినల్ మందులేనా? వాటిని తక్కువ ధరకి ఎందుకు విక్రయిస్తున్నారు? ఈరోజు ఎందుకు, ఏమిటి, ఎలాలో తెలుసుకుందాం. జ్వరం వచ్చినప్పుడు మెడికల్ షాపులకు వెళ్ళి టాబ్లెట్ ఇవ్వమని అడగగానే ఫస్ట్ డోలో 650 తీసిస్తారు. ఒక్క షీట్ 30 రూపాయలు ఉంటుంది. ఇందులో 650 మిల్లీగ్రాముల పారాసెటమాల్ ఉంటుంది. ఇదే ఔషధాన్ని రకరకాల కంపెనీలు రకరకాల పేర్లతో ఇంచుమించు ఇదే ధరలకు విక్రయిస్తారు. అయితే ఇదే ఔషధం పారాసెటమాల్ 650 పేరుతో జెనరిక్ మందుగా కూడా దొరుకుతుంది. అది 10 టాబ్లెట్ల షీట్ 4 రూపాయల 50 పైసలకే లభిస్తుంది. అయితే అంత తక్కువ ధర ఉంటుంది కాబట్టి చాలా మంది అవి ఫేక్ మెడిసిన్స్ అనుకుంటారు. నిజానికి ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు కొన్నేళ్ల పాటు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తాయి. అవి పరీక్షలు పూర్తయ్యాక ఆ కంపెనీ పేరుతో వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడతాయి. ఆ మందు తయారీపై ఆ ఫార్ములా కంపెనీకి 20 ఏళ్ల పాటు పేటెంట్ హక్కులు ఉంటాయి. ఆ సమయంలో ఇతరులు ఆ మందును అదే ఫార్ములాతో తయారు చేయకూడదు. 20 ఏళ్ల తర్వాత అదే ఫార్ములాతో ఎవరైనా ఆ మందును తయారు చేయవచ్చు. అలా అదే ఫార్ములాతో మందులు తయారు చేసి తక్కువ రేట్లకే జెనరిక్ మందుల షాపులో అమ్ముతారు. కాకపోతే దీనిపై ఎలాంటి బ్రాండ్ నేమ్ ఉండదు. ఇలా వేరే ఫార్మా సంస్థల ఫార్ములాతో మందులు తయారు చేసి తక్కువ రేట్లకే పేదల కోసం అమ్మే వాటిని జెనరిక్ మందులు అని అంటారు. వీటిని కేవలం జెనరిక్ మందుల షాపుల్లోనే అమ్ముతారు. అంతేకాని అవి ఫేక్ మెడిసిన్స్ కాదు. ఫార్మా సంస్థలు తమ సేల్స్ పెరగడానికి హాస్పిటల్స్ లో ఎక్కువగా మార్కెటింగ్ చేస్తారు. అందుకే డాక్టర్లు కూడా వాటినే ప్రిస్క్రైబ్ చేస్తారు. అందుకే జనాలు వాటిని ఎక్కువగా నమ్ముతారు. కానీ జెనరిక్ మందులు కూడా చక్కగా పనిచేస్తాయి. రెండు ఔషధాలకు పెద్ద తేడా ఏముండదు. రెండు ఒకేలా తయారు చేస్తారు, ఒకేలా పనిచేస్తాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన స్కీమ్ ద్వారా ప్రజలకు అతి తక్కువ ధరలకే జెనరిక్ మందులు అందిస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతో పాటు వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.